పెట్టాం, మనం పక్కన పెట్టాం. చివరికి మనం గౌరీ పూజ మాట్లాడకూడనివి మాట్లాడుతున్నాం. ఇదివరకు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏదన్నా అంటే తప్పు, మంగళ ద్రవ్యం కింద పడేస్తే తప్పు. ఏంటి ఇది తప్పు అని అంటే అట్లా చేయకూడదు. ఇది మంగళ స్వరూపమైనటువంటి ఆ లక్ష్మి, ఆ గౌరీ ఉంటుంది ఐదింటిలో. కాబట్టి ఈ ఐదింటిని కూడా కలిపి 5వ తనము అని చెప్పారనమాట. ఎక్కడ మనకి ఇప్పుడు మన పిల్లవాడికి 16th నుంచి అంటే మేబీ 2020 నుంచి అది అసలు ఆ వర్డ్ కూడా తెలియకపోవచ్చు. 10 ఏళ్ళ నుంచి అంతా కూడా హైఫై అయింది. 5వ తరం అనేటువంటి కంప్లీట్ గా దూరం అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్ కి. 5వ తరం అంటే తెలియదు. గూగుల్లో కొట్టాలి ఇప్పుడు మన పిల్లవాడి. నిజం. పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, మెట్టెలు, మంగళసూత్రాలు వీటన్నిటినీ కూడా మనం మనకి సమకూర్చేటువంటి తల్లి గౌరీ. ఆ గౌరీ మనకి ప్రధానం అనేటువంటి ఒక క్రియలో పెళ్లికి వివాహానికి ముందు రోజున అమ్మా మా పిల్లకి ఈ రోజు వివాహం చేస్తున్నాం, రేపు ఉదయం ముహూర్తం లేదా రాత్రికి ముహూర్తం, ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండాలి. ఈ ఐదులకి పాపెటన, కుంకుమ, గంధం అన్ని నాడులకి సంబంధించినటువంటిది. ఇది ఎవరో ఏదో నాట్యపల్లయ్య గారో, కొండపల్లయ్య గారో, బాణాపురయ్య గారో, మంగాపురయ్య గారు చెప్పింది కాదు. ఇది సనాతన ధర్మంలో మన హైందవ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి 5 కూడాను ఇవి ఉండటం వల్ల అక్కడక్కడ ప్లేసుల్లో వాళ్ళకి ఆరోగ్యం ఎప్పుడు కూడాను ఎంత పనిచేసినా కూడా అలసట అనేది రాదట పూర్వకాలంలో. ఇవాళ సింగిల్ గా ఒకవేళ వాళ్ళు ఇల్లు ఉడిచేవాళ్ళు, ముగ్గులు పెట్టేవాళ్ళు, వంగి పండిపోయేవాళ్ళు. ఏమిటి కారణం అంటే ఈ 5 ద్రవ్యాలు కూడా ఎప్పుడు మన చేతికి ఉంటే, వాళ్ళకి అంటి పెట్టుకొని ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది అనుకుంటారు ఇవన్నీ ఉంటే మా ఆయన చల్లగుంటాడు, అది సెకండ్ థాట్. అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంది, ఇష్టం వచ్చినట్టుగా అందరి ఇళ్లలో సాయంకాలం 6:30 7 కూడా అమ్మని గద్దిస్తే నాన్నెంటనో, నాన్న గద్దిస్తే అమ్మెంటనో, అమ్మ నాన్న గద్దిస్తే తమ్ముడు అన్న సపోర్ట్తోనో ఆడుకుంది అది. కానీ రేపటి నుంచి ఒక అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ రకరకాలైనటువంటి కండిషన్లు ఉంటాయి. అక్కడ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో లేరో, 2 మగపిల్లలు అయితే